జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను రాయించున్నాను. మూడో పాయింట్ ఏంటి? జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తనను కాపాడుకో. మొదటి ఏం చెప్పండి. మొదటి ఏంటి? జీవము గల దేవుని సంఘంలో సత్యమును కాపాడుతుంది. జీవము గల దేవుని సంఘంలో నీ నీ ప్రవర్తనలో నీ వ్యక్తిగత జీవితము జాగ్రత్త తిమోతి కాపాడుకో అన్నాడు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తన జాగ్రత్త తిమోతి, నీ ప్రవర్తన కాపాడుకో తిమోతి అంటున్నాడు. ఇది మూడో పాయింట్. జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తన కాపాడు. నీ ప్రవర్తన కాపాడుతూ జీవము గల సంఘములో ఉన్న ప్రతి వారి ప్రవర్తన ఏం చేయాలి? కాపాడాలి. పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారండి. అంటే తన ప్రవర్తన కాపాడుకుంటూ అక్కడ సంఘములో ఉన్న వారందరి ప్రవర్తన కాపాడటానికే ఈ మాట రాస్తున్నాడు. మరొక మాట చూసి మనం ముగించేసుకుందాం. చూడండి ఒకసారి తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. నీకు విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను అన్నాడు కదా. ఇప్పుడు సంఘంలో విరోధ బుద్ధి పక్షపాతం ఉంటే ఐక్యత కలిసి ఉంటారా? జీవము గల దేవుని సంఘములో ఐక్యతను కాపాడు అంటే 4 విషయాలు మీకు తెలియజేశానండి. ప్రారంభంగా మొదటి తిమోతికి ఏం చెప్తున్నాడు? జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా నడుచుకోవాలంటే మొదట నువ్వు ఏం చేయాలంటే ఆ జీవము గల దేవుని సంఘములో నువ్వు సత్యాన్ని కాపాడాలి. ఆ జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తనను నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. అలాగే ఆ జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తన కాపాడుకుంటూ సంఘములో ఉన్న వారందరి ప్రవర్తన ఏం చేయాలి? కాపాడాలి అని చెబుతూ చివరికి ఏం చెప్తున్నాడంటే సంఘమును ఐక్యతగా కలిగి ఉండేటట్టు చూడుతున్నది అంటున్నాడు. జీవము గల దేవుని సంఘం అంటే చిన్న విషయం కాదండి. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంతటి శక్తివంతమైన జీవము గల దేవుని సంఘములో జనుల యొక్క ప్రవర్తనను కాపాడాలంటే చిన్న విషయమా? ఆయన ఎవరు? ఒక పరిచారకుడు, ఒక శిష్యుడుగా ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? పరిచారకుడుగా మారాడు. పరిచారకుడు వాక్య పరిచారకుడుగా మారాడు. వాక్య పరిచారకుడు ఏమైపోయాడు? ఒక దైవజనుడుగా మారిపోయాడు. అతని వంటి వాడు లేడని మాట చూస్తున్నాం కదా. సంఘములోని వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకో, సంఘంలోని ప్రవర్తనను కాపాడుకో, సంఘములో ఐక్యతను కాపాడుకోగలడు. అంటే సంఘానికి ఇది చాలా అవసరం. నందు ప్రేమ దేవుని మొదటి పత్రిక దేని కొరకు రాశాడు? జీవము గల దేవుని సంఘము కొరకు రాశాడు.